తెలుగు తెరపై విలక్షణ నటుడిగా పేరున్న బాబు మోహన్ రాజకీయాల్లో కూడా 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బాబు మోహన్ కు ఎన్నో మంచి ఛాన్సులొచ్చాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత ఎన్నికలకు ముందు మంచి ప్లాన్తో టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఆయన సిట్టింగ్ ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనరసింహను ఓడించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్ చేయించిన పలు సర్వేల్లో కూడా ఆయనకు అతి తక్కువ మార్కులొస్తున్నాయి. అయినా ఆయన మాత్రం తన పనితీరు మార్చుకోవడం లేదు. చివరకు ఆందోళన నియోజకవర్గంలో బాబు మోహన్ మాటను అధికారులు కూడా లెక్క చేయడం లేదు. బాబు మోహన్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న వార్తలతో కనీసం కార్యకర్తలు కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. ఆయన చెప్పిన పనులు అధికారులు చేయకుండా వాళ్లకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో ఉండే బాబు మోహన్ ఎప్పుడో ఓ రోజు ఆందోళనకు వచ్చి అదే రోజు తిరిగి వెళ్లిపోతున్నారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి విషయమై అధికారులతో సమీక్షలు గాని, ఇటు పార్టీ కోసం కార్యకర్తలతో గాని కలవడం లేదు. ఇక కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బాబు మోహన్ ను పక్కన పెట్టేసి దామోదర రాజనరసింహను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ రాజకీయాల్లో దామోదర పేరు ఎక్కడా వినపడడం లేదు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ క్రమంలోనే దామోదరను టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చే బాధ్యతను ఆయన హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాబు మోహన్ పొలిటికల్ కెరీర్ 2019 తర్వాత ముగిసేలాగే ఉంది.